మాది సూర్యాపేట జిల్లా మూత మండలం సర్వారం గ్రామం. నా పేరు పిక్కిలేని సీతారామయ్య. ఇది మహేంద్ర సీడు జగన్నాథం. ఇది మంచి కాపు అయితే మంచిగా ఉంది, దగ్గర కాపు, కాయ కూడా సన్నగా ఉంది, రోగాలకు కూడా కొంచెం తట్టుకుంటుంది. ఒకదమ్మ ఏరా 3 క్వింటాలు అయింది. నాకైతే మంచిగా అనిపిస్తుంది ఈ ఆట సీడు మీద. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక 3 క్వింటాలు అమ్మినా. ఇప్పుడు ఒక 20 మంది పడది. ఇవి మళ్ళీ పడితే ఇక లెక్క మళ్ళీ 20 క్వింటాల వరకు ఉన్నది. 20 క్వింటాలు తోటలో ఉంది. ఒక 3 అమ్మినా ఒక 10 క్వింటాల వరకు పడచ్చు. తోట అయితే బాగానే ఉంది. ఈ జగన్నాథ్ రకానికి మిగతా రకాలకు మీకు తేడా ఏమనిపిస్తుంది? అవి కొద్దిగా మొత్తం నల్లికి తట్టుకోలేకపోయినాయి. ఇదో నల్లికి తట్టుకుంది. సన్నగా కాయ సైజు సన్నగా ఉంది, మంచి దగ్గర కాపు, చెట్టు కూడా బలంగా పెరిగింది. కింద నుంచి కూడా కాపు. తాళ లేదు ఈ సంవత్సరం, తాళ అస్సలు లేదు, తాళ అస్సలు లేదు. ఫస్ట్ దమ్మ ఏరినా కూడా తాళ 3 క్వింటాల ఒక 10 కిలోలు వెళ్ళింది. 3 క్వింటాల ఒక 10 కిలోలు వెళ్ళింది. ఒక్క తాళు కూడా లేదు. వెరైటీ అయితే మంచిగా ఉంది. ఈ 7 వాతావరణానికి నల్లికి తట్టుకుందంటే మంచి ఇత్తనం. తాళ్ళు కూడా అసలు తాళ్ళు కాలేదు. పోయిన సంవత్సరం మొత్తం తాళ్ళు అయినాయి, సంవత్సరం తాళ్ళు ఏం లేదు. కానీ దీనికి కొడతానే లేదు, దానికి అంచనా వేసిన కాయ కూడా మంచిగా బారుంది, సన్న కాయ, మంచి దగ్గర సైజు దగ్గర ఉంది. ఒకదమ్మ ఏరియా 3 క్వింటాలు ఇప్పటికి. ఇప్పుడు చెట్టు పైన 20 క్వింటాల పైన అవుతుంది. 20 పైన ఉంటుంది ఎకరం. ఒక 10 క్వింటాలు కాసే అవకాశం కూడా ఉంది. ఒక 10 క్వింటాలు కాసే అవకాశం, ఒక పూత తగ్గేదా బాగానే ఉంది. 10 క్వింటాలు పడుతుంది నా అంచనా. నల్లికి తట్టుకుంది. ఇది వేరే ఇత్తనం నేను పెట్టినా అది మళ్ళీ లేదు, తట్టుకోలే. పక్క గెట్లనే ఏరే పెట్టిన 2 ఎకరాలు ఇత్తనం ఇంత లేదు. ఎన్ని ఎకరాలు వేసిందండి ఇది ఎకరం వేసా, వేరేది 2 ఎకరాలు వేసా. దగ్గర కాపు ఎట్లా ఉందో చూడండి. తూకం కూడా బాగా వచ్చే అవకాశం, తూకం కూడా ఉంది, గింజ ఉంది, ఇది గట్టిగా ఉంది. తాళ అయితే తాళు కాలే, నల్లి తట్టుకుంది, మంచిగా ఉంది. వెరైటీ బాగుంది. ఒక ఎదుగుదల బాగుంది. ఎదుగుదల బాగుంది. ఎంత నా ఎత్తు వచ్చింది, 4 అడుగుల వరకు వచ్చింది.